హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతమ్స్ కిచెన్. వేడి అన్నంలోకి అదిరిపోయే బీరకాయ చట్నీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కాక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, కరివేపాకు, ధనియాలు, కొద్దిగా మినపప్పు వేసుకొని వీటినైతే దోరగా వేయించుకోండి. పచ్చిమిరపకాయలు అయితే వేగేదాకా వేయించుకోండి. ఇలా వేగాక పక్కకు తీసుకొని అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే వేయించుకోవాలండి. అవి కలర్ మారేంత వరకు అయితే ఇలా వేయించుకొని అవి కూడా పక్కన తీసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక 5-6 టమాటాలను అయితే కట్ చేసి ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా చింతపండు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న టమాటాలని చల్లగా అయ్యేంత వరకు అయితే ఉంచుకొని ఇవన్నింటిని మిక్సీ పట్టుకోవాలి. అందులో మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చడి కోసం అయితే పోపుకి వేసుకోవాలి. ఈ పోపుకి వేసిన ఆయిల్ మాత్రం ఆ పచ్చడిలో వేసేసుకోవడమేనండి. ఇది ఇడ్లీ, దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.